ఉన్నారా? అసలు ఏం చెప్పలేదా? ఏ ఊరు? బాపట్లే. చికెన్ తింటారా? ప్యూర్ వెజిటేరియనా? ఫోన్ నెంబర్ చెప్తారా? 990. ఏం చెప్పుకోలేదు అన్నారు, ఇంగ్లీష్లో చెప్తున్నారు. అబద్ధాలు చెప్పకూడదు డాక్టర్ల దగ్గర. 99086838449. ఓకే, చెప్పండి. ఇబ్బంది ఏమనిపిస్తుంది అంటారు? పొడి దగ్గర వస్తుందండి బాగా. ఓకే, చాలా డాక్టర్లు చూపించారు కానీ మందులు వాడినంతసేపు బాగుంటుంది, తర్వాత మళ్ళీ అట్లానే వస్తుంది. తెవడగా ఉంటుంది గొంతు అంతా. ఓకే, అది తెవడ తగ్గడానికి వాటర్ తాగుతూ ఉండాల్సి వస్తుంది. గొంతులో ఏమన్నా అడ్డుపడినట్టు అతుక్కున్నట్టు ఏమన్నా అనిపిస్తుంది? ఏం లేదు. తెమడ అంటే ఏంటి అంటారు మీ ఒపీనియన్? అంటే జిగురుగా తెల్లబడుతుంది అంటారా? పడట్లా, పడదు కానీ జిగురుగా తడిగా లోపల ఉన్నట్టు అనిపిస్తుంది అంటారు. అది ఇది అతుక్కున్నట్టు అనిపిస్తుంది. అతుక్కోవట్లా, మరి వాటర్ తాగంగానే ఫ్రీ అవుతుంది మళ్ళీ. ఓకే, ఇంకా అంతే. బాగా దగ్గు వస్తుంది, పొడి దగ్గు వస్తుంది. ఓకే, ఇంకా అంటే థైరాయిడ్ ఉంది, మర్చిపోయినా. ఓకే, ఇంకా ఎప్పుడన్నా మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఓకే, ఇంకా అంతే. ఇంకేం చేయలేదు. పొడి దగ్గర ఎంతకాలం నుంచి ఉందంటారు? చాలా నుంచి ఉందండి. అది ఎన్ని నెలలు లేదా నెలలు కాదు, 2 సంవత్సరాల నుంచి ఉంటుంటుంది. ఓకే, మందులు వాడితే ఉపశమనం ఇస్తుంది, ఆపంగానే మళ్ళీ. చిన్నప్పటి నుంచి ఉందా లేదా ఈ మధ్య వచ్చిందంట? ఈ 2 సంవత్సరాల క్రితం మీరు ఏమన్నా అంటే పిండి మర దగ్గర కానీ లేదా ఎక్కువ డస్ట్ కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ అట్లా ఏమన్నా అంటారా? ఏం లేదండి. ఏం లేదా? సరే, ఇప్పుడు గొంతులో జిగురుగా ఉంది అంటున్నారు కదా, అది ఏ టైంలో ఉంటుంది అంటారు? అట్లాగా నైట్ ఎక్కువ ఉంటుంది. నైట్ ఎక్కువ ఉంటుందా? ఏమన్నా తింటే పడుకున్నప్పుడు మాత్రం పగలు పడుకో, రాత్రి పడుకో, ఎప్పుడన్నా పగలు పడుకుంటే మాత్రం ఎక్కువ ఉంటుంది. అంటే మంచం మీద పడుకోగానే దగ్గు వస్తుంది అంటారా? దగ్గు రాదు, జిగురుగా ఉంటుంది, తర్వాత దగ్గు వస్తుంది. దగ్గు ఏ టైంలో ఉంటుంది అంటారు? పడుకున్నప్పుడే ఉంటుందండి, పగలు తక్కువ ఉంటుంది. నేను కూర్చుని పని చేసుకుంటే తక్కువ, పడుకున్నప్పుడే ఎక్కువ అనిపిస్తుంది. థైరాయిడ్ ఉందని అసలు మీకు ఎట్లా తెలిసింది? ఎంతకాలం నుంచి? థైరాయిడ్ 4 ఏళ్ళు అయిందండి వచ్చి. మీకు ఎట్లా తెలిసింది అంటారు అసలు? అదా ఇట్లానే పొడి దగ్గు వస్తుందని ఏదో వెళ్తే టెస్ట్ చేసింది మా వదిన, తను వింటా ల్యాబ్ చేస్తే థైరాయిడ్ వచ్చింది. సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మెడిసిన్ వాడుతున్నాం. ఓకే, టెస్ట్ లో వచ్చిందని మీకు తెలిసింది అంతే, కానీ మీకు ఇబ్బంది ఏం లేదు? నాకు ఇబ్బంది ఏం లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు థైరాయిడ్ వల్ల ఇబ్బంది? జుట్టు రాలిపోవడం? జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఎప్పటి నుంచి రాలిపోతుంది? మీ థైరాయిడ్ ఉందని తెలిసినప్పటి నుంచి లేదా అంత ముందు నుంచి? తర్వాత కూడా కొంచెం బానే ఉంది, కానీ ఎక్కువ అయిందే ఏమో మరి. ఈ మధ్య బాగా తుట్టులాడుతుంది. చివరిగా ఎప్పుడు టెస్ట్ చేయించారు థైరాయిడ్ పరీక్ష? 1 నెల క్రితం అండి. ఎంత ఉందంటారు థైరాయిడ్? మరి కంట్రోల్లోనే ఉంటుందా? 5 ఉందన్నారు, అంతకుముందు 4 ఉంది. ఓకే, పెరిగింది అన్నారు. వాకింగ్ 35 వాడుతున్నాను మెడిసిన్. ఓకే, మరి మోకాళ్ళ నొప్పులు ఎప్పటి నుంచి అంటారు? అంత నొప్పులేం కాదు, కానీ మొన్న కలక్కుమందండి, ఇట్లా తిరుగుతుంటే కలక్కుమంది, అప్పటి నుంచి కొంచెం నొప్పి అంతే. ఎన్ని రోజులు అయింది అంటారు? 2 రోజులే అయింది అంతే. ఎప్పుడు ఏ టైంలో ఉంటుంది అంటారు నొప్పి? నడుస్తున్నా, ఇప్పుడు కూడా ఉంది కొంచెం. కూర్చున్నాగానే ఉంటుంది అంటారా? ఒక నొప్పేనా, గుచ్చుతున్నట్టు కొంచెం నొప్పి. నాకు ఈ మధ్య ఏంటో వాటర్ ప్రాబ్లమ్ ఏంటో తెలియదు, మోషన్స్ అవుతున్నాయి ఏదైనా జర్నీ చేసి వస్తే. ఎప్పటి నుంచి అంటారు మోషన్స్? అలాగా జర్నీ చేసి వస్తేనే అలా 2-3 రోజులు అవుతుంది. ఎల్డోఫర్ వేయకపోతే మాత్రం అది ఇన్ఫెక్షన్ పోయిద్ది అని వేయను, వేస్తే ఆగిపోతుంది. ట్రావెలర్స్ డైరీ అని ఒకటి ఉంటుంది, అంటే మీరు వెళ్ళిన దగ్గర ఏమన్నా తింటున్నారా లేకపోతే ఏంటి అనేది ఎప్పుడు అవుతుంది డైరీ అని చెప్పాలి, అప్పుడే తెలుస్తుంది. వెళ్ళినప్పుడు వెళ్ళిన చోట తినకుండా ఎట్లా ఉంటాం? అంటే ఇప్పుడు మీరు ట్రావెలింగ్ లో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు ఒకటి చెప్పండి. కొన్ని ఎగ్జాంపుల్. అద్దెంకి వెళ్ళొచ్చాను, బస్సులో వెళ్ళారా? నేనేం తిన్నాను, బస్ ఎక్కిన దగ్గర నుంచి మా ఇంటికి వెళ్ళేదాకా ఏం తిన్నాను. ఇంట్లో ఫుడ్ తిన్నారా? బయట ఫుడ్? బయట ఏం తిన్నాను. ఓకే, మీకే అవుతుందా? మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి కూడా అట్లా ఏమైనా అవుతుందా? గమనించారా? లేదు, నాకే. మీకేనా? ఓకే, అంటే వాటర్ మాకు సరిగ్గా రావట్లేదు ఈ మధ్య, నీళ్లు ఎర్రగా వస్తున్నాయి కదా, దాని వల్ల కూడా. అందరికి అవ్వాలి కదా, మీకేం అవుతుంది? మా వారికి కూడా వస్తుంది ఈ మధ్య. మరి అది కదా నేను అడుగుతుంది. అంటే నేను జర్నీ చేసి వచ్చినాక నాకు మొదలవుతుంది, వాటర్ చేంజ్ అయినాక ఆయన మొదలైంది. జర్నీ చేసి వచ్చినా మీకు మొదలవుతుంది అంటారు, వాటర్ చేంజ్ ఆయనకి అవుతుంది అంటారా మీకు అవుతుంది అంటారా? ఇద్దరికి అవుతున్నాయండి. ఇప్పుడు మీరు ఆడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన అవుతుంది అంటారా? అక్కడ ఉన్నప్పుడు అవుతుంది అంటారా? అక్కడ అవ్వట్లా, జర్నీ చేసి వచ్చి ఇంటికి వచ్చేసినాక మా 1 రోజు గ్యాప్ ఇస్తుంది.
తర్వాత నుంచి మోషన్స్ అవుతాయి. మీ వారికి ఆయనకు వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అవుతున్నాయి అంటున్నాను. అప్పుడు మీకు కూడా ఇక్కడికి వచ్చిన వాటర్ చేంజ్ కదా, మరి అందువల్ల ఆయన రాలేదు కదా నాతో ఊరు, నేను ఒక్కదాని వెళ్ళే కదా. ఇక్కడ వాటర్ లో చేంజ్ ఎక్కడ వచ్చిందంటారా అక్కడ వచ్చిందంటారా? ఇక్కడ ఇక్కడ మరి నీళ్ళు ఇక్కడ బాగాలేదు ఇప్పుడు మాకు. జర్నీకి దానికి సంబంధం లేదు, ఇక్కడ వాటర్ కి దానికి సంబంధం ఉంది. అంతేనా కాదంటారా? మీరు చెప్పండి బాని. అంటే మేము మినరల్ వాటర్ తాగనండి, మాకు ఎక్కడికి వెళ్ళినా మినరల్ వాటర్ వేస్తున్నారు. అదేలే చెప్తాను. ఓకే, అంటే ప్రాబ్లం ఇక్కడ ఉంది, మీరు అక్కడ ఉన్నప్పుడు అక్కడే వస్తుంది. అవును, ఈ మధ్య కదా వాటర్ నాకు చేంజ్ అయినాయి. నేను ఈ మధ్య జర్నీ ఎక్కువ వచ్చినా కూడా అట్లానే వస్తుంది కదా మరి. ఓకే, నీళ్ళు ఆడికి వెళ్ళిన ఆడ వాటర్ అక్కడ ఏమైనా తిన్నారా అక్కడే అవుతుంది. ఇక్కడ వచ్చినాక అవుతుంది, ఇక్కడ వాటర్ లోనే ఏదో ప్రాబ్లం ఉంది. అంటే అక్కడికి ఇక్కడ వాటర్ చేంజ్ అవ్వడం ఏమి ఉండదు. చేంజ్ అయితే ఆడికి వెళ్ళినప్పుడు చేంజ్ అయింది, ఇక్కడ రెగ్యులర్ గా మీరు ఇక్కడే కదా ఉండేది. నాకు అక్కడ ఏ ప్రాబ్లం అనిపించలేదు. ఓకే, అవును, అప్పుడు ప్రాబ్లం అక్కడ లేనట్టే, ఇక్కడికి వచ్చినాక అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఉన్నట్టు కాదంటారా? మీరు చెప్పండి. నీళ్ళు ఉన్నప్పుడు నాకు దానికి కాదు కదా, వీళ్ళు కూడా అందరూ అదే అవుతుంది. అదే అప్పుడు ఇంకో పాయింట్ వస్తుంది, మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. అది ఓకేనా? అది నేను చెప్తుంది. అందుకే నేను మీతో పాటు ఎవరికైనా వస్తుందా లేదని. ఇప్పుడు అందరికీ రావాలని లేదు. వర్షంలో తడిసారనుకోండి అందరికి జలుబు చేస్తా చేయదు కదా, ఒకరికే చేస్తుంది. ఎక్కువ మంది చేస్తున్నారు, అప్పుడు వర్షంలో ఏమన్నా ఉందా ఏంటి యాసిడ్ రీసర్లా అని చూడాలి మనం. అట్లా అనిపిస్తుంది, 2 రోజులు అట్లా అవుతుంది. ఎక్కువ జర్నీలు చేస్తున్నారు కదా, దానివల్ల మీ యొక్క బాడీ అని మీరు సరిగ్గా తీసుకోవట్లేదు ఫుడ్, దానివల్ల కొంచెం వీక్ అయి ఉంటుంది, అందువల్ల వస్తుంటుంది. సరే, ఇంకా ఇంకేమైనా ఇబ్బంది అనిపిస్తుంది అంటారా? ఇంకేం లేదులేండి ప్రస్తుతానికి. ఆకలి బాగానే ఉంటుందా? దాహం బాగానే ఉంటుందా? మోషన్ ఫ్రీ అవుతుందా? నిద్ర బాగానే పడుతుందా? పగలు పడుకుంటే రాత్రి పడుకోలేకపోతుంది, మర్చిపోయా అసలు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నాకు, నైట్ నిద్ర ఉండట్లా. ఓకే, అది కాళ్ళ నొప్పులు అంటే పిక్కలా లేకపోతే? పిక్కలు కాదండి, ఇదంతా నొప్పులు ఉంటున్నాయి. ఆ నొప్పులు కూడా భరించలేనంత నొప్పి. ఇంకా అది ఏదైనా బరువు పెట్టుకుంటే బాగుండు అని అనిపిస్తుంటది. అసలు నిద్ర పట్టు, నేను అటు మసలు ఇటు మసులుతూనే ఉంటా కానీ నిద్ర అయితే పట్టదు, ఎప్పుడుకో పడుతుంది. కానీ బాగా నొప్పిగా ఉంటుంది, బరువు ఏదైనా పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి ఎక్కువ కాలం మందులు వాడరా? ఇంతవరకు ఆపరేషన్ ఏమైనా జరిగినాయా మీకు? పిల్లలు అంటే సిజేరియన్ డెలివరీయా? ఒక్కసారా 2 సార్లు? ఓకే. మీ ఫ్యామిలీ ఎవరికన్నా షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, టీబీ అట్లా ఏమైనా ఉన్నాయండి? క్యాన్సర్ కూడా ఉందంటారా? ఉంది. ఎవరికి ఉంది క్యాన్సర్? అంతకుముందు మా మేనత్తకు ఉంది. ఏం క్యాన్సర్ అంటారు? ఆమెకి గర్భసంచి క్యాన్సర్. ఓకే. రీసెంట్ గా మా మదర్కి వచ్చారు 2021లోనో 2020లోనో. బ్లడ్ క్యాన్సర్, చనిపోయింది మా మదర్. ఇంకెవరికన్నా ఉన్నాయా మీ ఫ్యామిలీలో క్యాన్సర్? మా పెదనాన్నకు, మా బాబాయ్ ఒక ఆయనకు ఉంది, ఈ మధ్య వచ్చిన ఆయనకు కూడా. ఏం క్యాన్సర్ అంటారు? ఆయనకి ఏదో ఇక్కడ గడ్డేది అన్నారండి, మనకు ఐడియా లేదు. క్యాన్సరేనా? క్యాన్సరే అన్నారు. జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లో ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఒక 2-3 రెగ్యులర్గా వస్తుందంటే కానీ జాగ్రత్తలు పాటించాలి. కానీ మా అమ్మకి నేను దత్తపుత్రికని. అవునా? అయితే ఓకే. మానసికంగా ఎక్కువగా దేని గురించి ఆలోచించడం, బాధపడడం అట్లా ఏమన్నా? దేని గురించి అంటే? పిల్లల గురించే ఉంటుంది. అది ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్నా? అసలు అప్పుడు ఆలోచించాను. ఓకే. పాటలు పెడితే వింటాను, లేదంటే వెళ్ళకుండా ఉంటా, కానీ ఆలోచించినప్పుడు. ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు వస్తుంది. అంటే ఏం ఆలోచిస్తారంటారు? పిల్లల భవిష్యత్తు ఏంటనా? పిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడు వస్తాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఓకే. మరి మీ పిల్లలతో మాట్లాడలేదా? ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి, ఎప్పుడు చేస్తారు ఉద్యోగం? మీరు చూడండి, మేము చేసుకుంటాం అంటున్నారు. తప్పు మీ దగ్గరే ఉంది, మరి చూడండి. మరి చూస్తున్నాం, ఆలోచిస్తే ఏం ఆచరణలో రావాలి కదా, జాతకాలు కలవాలి, రావాలి, చూడాలి. చాలా చూసి జరుగుతుంది, మరి దాని గురించి ఆలోచించేది ఏముంది? అంటే ఏంటి, ఎన్ని చూసినా సెట్ అవ్వట్లేదు ఏంటి అనేది ఒక ఆలోచన ఉంటుంది కదా. అదేలేండి. ఓకే ఓకే. చూడండి, ఇంకా చూస్తానే ఉంటే సరే. సో మీకు గుడి దగ్గర అన్నారు కదా, చూద్దాం. నోటితో గాలి తీసుకుని వదలందా? మెడ తిప్పండి, గాలి తీసుకోవాలి. నోటితో తీసుకోవాలి. మామూలుగానే ఉంది. పిల్లికొత్తలు ఏమైనా వస్తాయి మీకు?
సరే, డస్ట్ ఎలర్జీ ఏమైనా ఉందా? లేదు. ఉమ్. మీ వారు సిగరెట్ ఏమైనా తాగుతారా లేదా? మీ పక్కన ఎవరన్నా తాగే వాళ్ళు ఉన్నారు అని? మా ఇళ్ళ దగ్గర అయితే ఎవరు లేరు. ఓకే. వాతావరణం చల్లగా ఉంటే ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంటారా? చల్లగా ఉంటేనే ఇష్టం నాకు, ఎండల కన్నా. మామూలు చల్లగా ఉంటే దగ్గు ఎక్కువ అవడం కానీ పిల్లి అట్లా ఏమన్నా అలా వస్తుందా? ఏమి ఉండదు. దానికి అట్లా సరే. మంచి చెడు ఏమి ఉండదు. అదేలేండి. ప్రజెంట్ అయితే మీ లంగ్స్ క్లియర్ గానే ఉన్నాయి. మరి వస్తే కానీ వాతావరణం కోల్డ్ ఎలర్జీ వల్ల ఎలర్జిక్ బ్రాంకైటిస్ అయి ఉంటుంది. లేకపోతే ఇంకా మీరు చెప్పేదాన్ని బట్టి ఈ కొంచెం కారణం ఏం లేదు. ఇస్నోఫిలియా ఉంది నాకు. మరి అది ఎలర్జీ వల్లే వస్తుంది మీకు ఇంకా. అది ఏమన్నా తింటే వస్తుందా అట్లా? అదే ఇప్పుడు మరి ఏం తింటాం? మేము చల్ల నాన్ వెజ్ తినము. చెప్పేదానండి, నాన్ వెజ్ వల్లే వస్తాను కాదు, అన్ని రోగాలు నాన్ వెజ్కి రిలేట్ చేయకూడదు. ఆది మానవుడు నాన్ వెజ్ తినే బతికాడు కానీ బలంగా ఉన్నాడు, ఎక్కువ 6 అడుగుల పైన అంటే ఉన్నాడు. కూల్ డ్రింక్స్ కూడా తాగను. అంటే తాగితేనే వస్తుందని లేదు. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది, ఇప్పుడు ఏసీ వేసాం, ఏసీ పడకపోవచ్చు. ఎలర్జీ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఎలర్జీస్ చాలా ఉంటాయి. డస్ట్ ఉండొచ్చు, పూలిన్ అంటే ఈ పుప్పుడు రేణువులు వస్తుంటాయి కదా మొక్కల నుంచి, మీ దగ్గర ఏమన్నా మంచి ఫ్లవర్స్ ఉండొచ్చు, వాటి వల్ల ఏం రావచ్చు. లేదా ఇంట్లో డస్ట్ దుమ్ము ఏసీ వల్ల అంత ముందు లేదు మాకు. కానీ పొడి దగ్గు మాత్రం నాకు అంత ముందు నుంచి ఉంది. ఈ సంవత్సరమే నేను ఏసీ పెట్టి. ఏసీ వల్ల రావచ్చు, లేదా వాతావరణంలో మార్పు వల్ల కూడా రావచ్చు. జస్ట్ వెదర్ చేంజ్ అంటే చల్లదనం నుంచి వేడిగా మారుతున్నప్పటికీ కొన్ని రోగాలు అంటే వస్తాయి. నాదొక డౌట్. ఇప్పుడు వాతావరణం అన్నప్పుడు ఈ వాతావరణం మారింది, చల్లదగా ఉంది. ఓకే. ఇప్పుడే వచ్చింది పొడి దగ్గు అనుకుంటే అట్లా వాతావరణం ఓకే. కానీ నాకు ఎప్పుడు వస్తుంది కదా. అదే సీజనల్ గా కొంత వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇస్నోఫిలియా అన్నారు కదా, ఇస్నోఫిలియా అంటే ఆల్రెడీ మీ ఎలర్జీ ఉంది, అవి తగిలినప్పుడు ఎక్కువ అవుద్ది. ఏమైనా తింటే వచ్చుద్దా అన్నారు. ఇప్పుడు గోంగూర, కొంతమంది ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ ఇలాంటివి తింటే ఎక్కువ అవుద్ది. ఆల్రెడీ మీ బాడీలో ఎలర్జీ అనేది ఉంది. ఇస్నోఫిల్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ ఎలర్జీ ఉన్నట్టే. అవి తింటే ఏంటంటే ఎలర్జీ కొంచెం ఎక్కువ అవుద్ది వాటికి. ఏం ఆ టైంలో ఎక్కువ అవుద్ది ఉంటే తింటే, లేకపోతే రెగ్యులర్గా మీకు కాన్స్టెంట్ అందుకే ఒకేలాగా ఉంటుంది. అది నేను అవి తిన్ను కదా, నాకు ఎందుకు వస్తుంది అంటే నా డౌట్. ఎలర్జీ అనేది మనం రెగ్యులర్గా తింటే ఎక్కువ అవుద్ది, అది రాకుండా కూడా మనకు రావచ్చు. సో మనకి ఎందుకు వస్తుందంటే మన వంశపారపర్యంగా రావచ్చు. ఓకేనా? లేదంటే ఎప్పుడన్నా ఏదన్నా ఒక మిస్టెప్ అంటే పడడం తినకపోవడం అట్లా ఏదన్నా జరిగిన దానివల్ల మనకు ఎలర్జీ రావచ్చు. లేదు మనం ఏదన్నా జ్వరం వచ్చింది, దాన్ని సడన్గా అంటే అబ్రప్ట్గా ఏమన్నా మందులు ఇంజెక్షన్ చేయించుకొని ఆపేసాం అనుకోండి, అప్పుడు అది దాని వ్యాధి ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళిద్ది. సో అట్లా కూడా మనకు ఎలర్జీస్ ఫామ్ అవ్వచ్చు అనమాట. సో మీకు దానికి సంబంధించి అయితే అది ఇంక పూర్తి ఇస్నోఫిలియా వల్లే వస్తుంది మీకు. సో ఇస్నోఫిల్స్ ఎందుకు పెరుగుతాయంటే ఇమ్యూన్ సిస్టమ్ ఆల్టర్నేట్ అవ్వడం వల్ల. అంటే మీరు ప్రకృతిలో ఎక్స్పోజర్స్ అయ్యి ఉండొచ్చు, లేదా మామూలుగానే మీ వంశపారపర్యంగా వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇస్నోఫిలియా మీకు ఉందిలేండి. ఖచ్చితంగా ఎలర్జీ ఉందంటే కానీ వంశపారపర్యాన్ని పక్కన పెడితే అది కన్ఫామ్ ఉంటుంది. అది కాకుండా మీరు ఏదో ఎలర్జీకి ఎక్స్పోజ్ అయితే అయి ఉంటారు. అది ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసి చెప్పాలి. అంటే మనం సమ్ కారణాలు చెప్పగలం. ఏం నాకు అర్థం కాలేదు. కొన్నిసారి ఇడియోపతిక్ ఏ కారణం అనేది చెప్పలేము, దాంతో అదే కూడా అట్లా రావచ్చు. సరే, మీరు దగ్గుకు సంబంధించి మీరే కూల్ చల్లటి ఏం తీసుకోవట్లేదు అన్నారు కాబట్టి అవి ఏం తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. కూలింగ్ వాటర్ కూడా తాగలేదు. థైరాయిడ్కి సంబంధించి మీరు కొన్ని ఆసనాలు ఉంటాయి, సో యోగాకి సంబంధించి అవి చేయొచ్చు. లేదంటే వారంలో అట్లీస్ట్ 5 రోజులు ఒక డైలీ ఒక అరగంట నడవండి. వాకింగ్ చేస్తా. ఎంతసేపు చేస్తారు? అరగంట చేస్తా, టైం పెట్టుకోండి. కంటిన్యూస్ చేస్తారా? ఆగా బ్రేక్స్ తీసుకొని చేస్తారా? అట్లా కాదు, మరి కంటిన్యూస్ గా చేయాలి. మీరు కంటిన్యూస్ గా అరగంట వారంలో 5 రోజులు నడిస్తే ఖచ్చితంగా 3 months దాటిన తర్వాత మీరు థైరాయిడ్ టెస్ట్ చేసి ఖచ్చితంగా మీరు మందులు వాడపోయినా కొంత మార్పు వస్తుంది. అదొకటి ఫాలో అవ్వండి. సో ఈ మోకాలు నొప్పి అంటారా, మీరు ఏదో కొంచెం లైట్ ట్విస్ట్ వల్ల వచ్చి ఉంటుంది, అది వరకు ఒక రోజుకి మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది. సో ఇంక డైరీ అంటారా, అది కారణం ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో అది మెడిసిన్ వాడితే అది కూడా సింపుల్ థింగ్ తగ్గిపోతుంది. నాకు కాళ్ళు నొప్పులు వస్తుంది, నైట్ నిద్ర ఉండట్లేదు, అది మాత్రం నాకు అవసరం. ఫుడ్ సరిగా తీసుకుంటున్నారో లేదో, మరి మీరు ఇంట్లో పనులే చేస్తారో ఇంకా టైలరింగ్ చేస్తారా? అసలు ఏం చేయను. నాలుగు చూపించండి. బ్లడ్ కూడా తక్కువ, 7 ఉంది బ్లడ్. మరి అంత 7 ఉంటే ఇస్నోఫిలియా అలర్జీలు రోగాలు కాబట్టి ఏమొస్తాయి అంటారు. ముందు బ్లడ్ పెరగడానికి మీరు కిస్మిస్ తీసుకోండి, బెల్లం తీసుకోండి, నువ్వులు ఉండలు తీసుకోండి, వేరుశెనగ ముద్దలు తీసుకోండి, ఆకుకూరలు తీసుకోండి అని వస్తుంది. ఉడకబెట్టిన కోడిగుడ్డు రోజు ఒకటి తీసుకోండి, సరేనా? గుడ్డు తినే పని అయితే ఒకవేళ తిన్న పక్షంలో ఇంకా ఇప్పుడు చెప్పాను కదా, పప్పు ధాన్యాలు అవి ఎక్కువ తీసుకోండి, సరేనా? డైలీ కిస్మిస్ ఒక 10 తీసుకోండి. ఎండు ద్రాక్ష ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఫుడ్ తీసుకుని ఏంటంటే ఇంకొక పాయింట్ మామూలుగా ఏం కావచ్చు, మీరు ఒక పాయింట్ తగ్గితే కానీ మీకు బ్లడ్ ఎక్కించాలి, సరేనా? మీరు జాగ్రత్తగా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. చెప్పడం మా ధర్మం, పాటించడం అది మీ ఇష్టం. బ్లడ్ ఎక్కించుకున్నా కన్నా తినడం బెస్ట్ కదా. ఓకే, నేను ఇప్పుడు ఇస్తాను, అవి వాడండి, సరిపోండి.
చూసావా? ఎస్ ఎస్. అది ఎలా చెప్పాలి? అంటే పొట్టొబ్బరం కానీ, లేదు. చినుపులు కానీ, మంట కానీ, కింద నుంచి గాలి పోవడం కానీ, కింద అరగనట్టు అనిపించడం కానీ, గొంతులో ఏం లేవు. ఓకే లేనట్టే మీకు, సరేనా? ఇంక ఎక్కువ కష్టపడమాక. ఇప్పుడు ఒకసారి కానీ నాకు అది అసలు